వినిపిస్తుందా? yes, sir. ఓకే. సో స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే. సో P2P సైకిల్ ప్రాక్టీస్ చేసావా? లేదు సార్, లేట్ పడుకున్నా సార్. లేదా? లింక్ పంపించారు కదా, పడుకున్నానా, లేట్ అవుతుంది, లేట్ అయిపోయింది. ఓకే ఓకే. ప్రాక్టీస్ చేయి, మర్చిపోవద్దు. ఓకే చేస్తాం సార్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్పెషల్ స్టాక్ ప్రొక్యూర్మెంట్స్. సో మనం స్టాండర్డ్ P2P సైకిల్ చేసాము కదా, వెండర్ క్రియేట్ చేసాం, మెటీరియల్ క్రియేట్ చేసి దానికి మనం ఒక పిఆర్, పిఓ, ఆర్ఎఫ్క్యూ కొటేషన్స్, జిఆర్, ఇన్వాయిస్ పోస్ట్ చేసాం కదా. ఇప్పుడు మనం స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకేనా? ఓకే సార్. ఓకే. స్పెషల్ స్టాక్ ప్రొక్యూర్మెంట్స్ ఏమున్నాయి మనకి? అంటే కంపెనీలో స్టోరేజ్ ఉంటే దాంట్లో స్టోర్ చేసుకొని అయ్యే కదా సార్. ప్రొక్యూర్మెంట్స్ ఏమున్నాయి మనకి? మనకు గుర్తుకున్నా, మనం థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అని చెప్పుకున్నాము. ఓకే, కన్జ్యూమర్ ప్రాసెస్ అని చెప్పుకున్నాము, సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ చెప్పుకున్నాము. Yes, sir. గుర్తుందా? సో ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో వస్తాయి. ఓకే. సో ఒక్కొక్కటి నేర్చుకున్నాము. ఫస్ట్ కన్జ్యూమర్ ప్రాసెస్ చూద్దాం. వెండర్ కన్జ్యూమర్ ప్రాసెస్. ఓకే, వెండర్ కన్జ్యూమర్ ప్రాసెస్ అంటే ఏంటి? వెండర్ కన్జ్యూమర్ ప్రాసెస్ అంటే ఏంటి? మనకి స్టాక్ సప్లయర్ పంపిస్తాడు. ఓకే, సప్లయర్ స్టాక్ పంపించిన తర్వాత ఆ స్టాక్ మనకి మన స్టోరేజ్ లొకేషన్లో ఉంటుంది. స్టోరేజ్ లొకేషన్లో ఉంటుంది ఆ స్టాక్. బట్ ఏంటంటే ఆ స్టాక్ మనకి ఓనర్షిప్ మారలేదు. అంటే జస్ట్ స్టాక్ ఓన్లీ స్టోర్ చేసుకుంటారు మన దాంట్లో. మన స్టోరేజ్ లొకేషన్లో స్టాక్ స్టోర్ చేసుకుంటారు. కానీ ఓనర్షిప్ స్టిల్ ఇట్ ఇంకా మనకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మనం పేమెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేసుకున్నాం అంటే మనకి ఇమ్మీడియట్లీ పేమెంట్ చేయకుండా మన దగ్గర ఒక ప్లేస్ ఇస్తాము. మన వేర్ హౌస్లో ఒక ప్లేస్ ఇచ్చి ఆ ప్లేస్లో స్టాక్ పెట్టమంటాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎంత కావాలంటే అంత స్టాక్ యూటిలైజ్ చేసుకుంటాము. యూటిలైజ్ చేసుకున్నప్పుడు దానికి ఎంత అయిందో అంతవరకు పేమెంట్ చేస్తాం. అంటే ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నామో అంతవరకు మనం పేమెంట్ చేస్తాం. అవునా? Yes, sir. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక 1000 పీసెస్ వెండర్ పంపించాలనుకున్నాం. మనకి 1000 పీసెస్ పంపిస్తే దానిలో నేను 1000 పీసెస్కి నేను ఇమ్మీడియట్గా పేమెంట్ చేయక్కర్లా. సో ఇప్పుడు నేను ఇవాళ ఒక 10 పీసెస్ వాడుకున్నా, 10 పీసెస్ వాడుకున్నా. సో ఆ 10 పీసెస్కి నేను పేమెంట్ చేస్తా. పేమెంట్ ఫర్ 10 పీసెస్ ఉంది, నాట్ ఫర్ 1000 పీసెస్. ఓకే, రేపు 10 పీసెస్ వాడుకుంటే రేపు 10 పీసెస్కి వాడుకుంటాము, దానికి పేమెంట్ చేస్తాం. అట్లాగా ఎప్పటికప్పుడు మనం ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటామో అప్పుడు మనం పేమెంట్ చేస్తాం. ఓకేనా? సో ఓకే సార్. దానికి మనం ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో పర్చేజ్ రిక్వెజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఆప్షనల్. ఓకే, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి దాన్ని గూడ్స్ రిసిప్ చేస్తారు. ఓకే, తర్వాత వెండర్ ఇన్వాయిస్ ఉంటుంది. నో వెండర్ ఇన్వాయిస్ ఇక్కడ. ఓకే, ఎందుకంటే మనం పేమెంట్ చేయం కదా ఇక్కడ. డైరెక్ట్ పేమెంట్ ఏం చేయం కాబట్టి, ఇమీడియట్లీ పేమెంట్ ఏం చేయం కాబట్టి నో వెండర్ ఇన్వాయిస్. దెన్ ఏమవుతుంది, మనం ఎప్పుడైతే స్టాక్ కావాలో ఆ స్టాక్ నేను గూడ్స్ ఇష్యూ చేస్తామన్నమాట. అంటే ఏంటి, స్టాక్ కన్జంప్షన్ చేసుకుని ఆ కన్జంప్షన్ చేసుకున్న స్టాక్కి నేను పేమెంట్ చేస్తా. సో దానికి ఆటోమేటిక్ కన్జ్యూమెంట్ సెటిల్మెంట్ అని చెప్పి సెటిల్మెంట్ సిస్టమ్ మనం రన్ చేస్తాము. చేసినప్పుడు ఏంటంటే ఎంత అయితే మనకి జిఆర్ క్వాంటిటీ అంటే గూడ్స్ ఇష్యూ క్వాంటిటీ ఎంత అయితే మనం యూటిలైజ్ చేసుకున్నామో ఆ గూడ్స్ ఇష్యూ క్వాంటిటీకి మనం పేమెంట్ ప్రాసెస్ చేస్తాం. ఓకేనా?
క్లియరా? సార్. లేదు, సార్. లేదు నాకు కొన్ని రోజుల తర్వాత నువ్వు నాకు ఆ స్టాక్ అంతా తీసేసుకోవాలి. వెండర్ గొడవ చేస్తున్నాడు. చాలా రోజులు అయిపోయింది. ఎక్కువ రోజులు ఉంచుతానని చెప్పాడనుకో. ఓకే. అప్పుడు ఏం చేస్తావంటే యూ మస్ట్ బి ట్రాన్స్‌ఫరింగ్ ద స్టాక్ టు అవర్ ఓన్ స్టాక్ అన్నమాట. అంటే ఏంటి? మనం ఓనర్‌షిప్ తీసుకుంటాం అన్నమాట. సో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్ చేసి మనకి ఆ ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్ టు ఓన్ స్టాక్ అంటే మనం ఓన్ స్టోర్ లొకేషన్‌కి పంపించేసుకుంటాం. పంపించుకున్నప్పుడు ఓకే. దెన్ సిస్టమ్ మళ్ళీ ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ కన్జ్యూమర్ సెటిల్‌మెంట్ రైట్ చేసి ఓకే. ఏదైతే సెటిల్‌మెంట్ ఉందో ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్ అయిన స్టాక్ ఉంటది గదా! ఆ స్టాక్‌కి పేమెంట్ ప్రాసెస్ చేస్తది. ఓకేనా? సో, ఓకే ఇక్కడ సార్. మనకి కొత్తగా న్యూ ట్రాన్సాక్షన్స్ ఏమొచ్చినాయి మనకి ఇక్కడ చూస్తే ఓకే. పర్చేజ్ ఆర్డర్ ఇప్పుడు నువ్వు అమ్మి 21 రెగ్యులర్‌గా చేసేదే. ఓకే. దెన్ గూడ్స్ రిసిప్ట్. గూడ్స్ రిసిప్ట్ ఎంఐజీఓ గూడ్స్ రిసిప్ట్ జీఆర్ చేసినప్పుడు ఓకే. నో ఇన్వాయిస్ కాబట్టి యూ కెన్ లీవ్ ఇట్. దీనికి అవసరం లేదు. ఓకే. దెన్ గూడ్స్ ఇష్యూ. గూడ్స్ ఇష్యూ కూడా మనం ఎంజాయ్ ట్రాన్సాక్షన్ కూడా ఎంఐజీఓలోనే చేయొచ్చని చెప్పాను. ఓకే. సో, ఇక్కడ మనకు కొత్తగా వచ్చిందేంటంటే ఈ ఆటోమేటిక్ కన్జ్యూమర్ సెటిల్‌మెంట్ ఎట్లా చేస్తాం? బికాజ్ ఇన్వాయిస్ చేసినప్పుడు మనం ఎంఐఆర్ఓలో చేస్తాము. కదా! నార్మల్ ఇన్వాయిస్ చేసినప్పుడు. కానీ ఇక్కడ మన సెటిల్‌మెంట్ ఆటోమేటిక్‌గా కన్జ్యూమర్ సెటిల్‌మెంట్ చేస్తున్నాం కాబట్టి దానికి ఎంఆర్‌కేఓ ట్రాన్సాక్షన్ కోడ్‌లో చేస్తారు. ఓకేనా? ఎంఆర్‌కేఓలో చేస్తారు. ఓహ్! ఎంఆర్‌కేఓ ట్రాన్సాక్షన్ కోడ్‌లో చేస్తారన్నమాట. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక పీఓ క్రియేట్ సో, నాకిప్పుడు డౌట్ ఉంది. ఈ నార్మల్ సార్ మనం వెండర్ కన్జ్యూమెంటు పీఓ క్రియేట్ చేస్తున్నాము. నార్మల్ పీ2పీ సైకిల్‌కి కూడా పీఓ క్రియేట్ చేస్తున్నాము. మరి సిస్టానికి ఎట్లా తెలుస్తది? ఈ మెటీరియల్‌కి నేను ఓకే. ఇన్వాయిస్ చెయ్యాలా? చేయకూడదా? ఓకే. ఆహ్, లేకపోతే గూడ్స్ ఇష్యూ అలౌ చేయాలా? అలౌ చేయకూడదా? కన్జ్యూమర్ స్టాకు నాకు ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి? మనం రెగ్యులర్‌గా రిసీవ్ చేసుకున్న స్టాక్‌కి, వెండర్ కన్జ్యూమర్ స్టాక్‌కి ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అని అది ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అనేది తెలుసుకోవాలి ఫస్టు. ఓకే. దానికి మనం ఏం చేస్తామంటే, మనకి ఎస్ఏపీలో ఐటెమ్ కేటగరీ అని ఒక ఆ ఆప్షన్ ఇచ్చాడు. ఐటెమ్ కేటగరీ ఆప్షన్ ఇచ్చారు. ఈ ఐటెమ్ కేటగరీ ఏం చేస్తదంటే, ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ నువ్వు చేస్తున్నావు, ఏ టైప్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చేస్తున్నావు అని చెప్పి చెప్పడానికి ఐటెమ్ కేటగరీ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడు మన స్టాండర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ బ్లాంక్ మాట. ఏం ఎంటర్ చేయక్కర్లేదు బ్లాంక్. ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే, ఇదేం చేస్తదంటే స్టాండర్డ్ పీఓ కింద కన్సిడర్ చేస్తది. ఓకే. థిస్ ఈస్ ద స్టాండర్డ్ పీఓ, నార్మల్ పీఓ కింద కన్సిడర్ చేస్తది. అయితే ఐటెమ్ కేటగరీ కే ఉంది. అంటే కన్జ్యూమెంట్. ఓకే. కన్జ్యూమెంట్‌కి ఓకే. ఇట్ విల్ బి గివింగ్ దట్ కే. కే అనేది ఒక నంబర్ ఇచ్చారు. ఒక డిజిటల్ నంబరు ఐడెంటిఫై చేశారు. దాన్ని చేసినప్పుడు సిస్టమ్ ఏం చేస్తది, ఓకే. ఇది కన్జ్యూమెంట్ పీఓ. ఈ కన్జ్యూమెంట్ పీఓకి ఇన్వాయిస్ ఉండదు. నో ఇన్వాయిస్. సో, ఇన్వాయిస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఎంటర్ చేయక్కర్లేదు. ఓకే. అట్లా అని చెప్పి సిస్టమ్ ఐడెంటిఫై చేస్తదన్నమాట. ఓకే. క్లియరా? సో, ఐటెమ్ యెస్. కేటగరీ బేస్ చేసుకొని సిస్టము నీకు ఏ టైప్ ఆఫ్ పీఓ చేస్తున్నావు, ఎలాంటి ప్రాసెస్ చేస్తున్నావు అనేది అర్థం చేసుకుంటది. ఓకేనా? క్లియరా? ఓకే సార్. నేనిప్పుడు ఒక పీఓ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. విత్ ఐటెమ్ కేటగరీ కే. ఓకేనా? సో, దీనికి దానికి తేడా ఏం లేదు. ఆహ్, స్ ఎస్/4HANAకి దీనికి తేడా ఏం లేదు. అంతా ఒకటే. ఓకే. ప్రొసీజర్ వైస్. సో, నేను ఎంఈ21 ఎళ్తున్నాను. ఎంఈ21 ఎళ్ళినప్పుడు నేను నార్మల్‌గా నా వెండర్‌తోనే సేమ్ వెండర్‌తోని లేకపోతే అన్నీ కూడా జస్ట్ ఎంటర్ చేస్తున్నాను డీటెయిల్సు. ఓకే. ఎంటర్ చేసి నా మెటీరియల్ ఏ మెటీరియల్ కావాలి, ఎంత కావాలి జనరల్‌గా ఎంటర్ చేస్తున్నా అన్నీ. ఓకే. సపోజ్ నాకు 1000 పీసెస్, 10,000 పీసెస్ కావాలి అని చెప్పి ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ నీకు చూస్తే ఇంకొక ఫీల్డ్ ఉంటది. ఐటెమ్ కేటగరీ ఫీల్డ్ అని. ఓకే. ఈ ఐటెమ్ కేటగరీ ఫీల్డు మనకి ఇక్కడ స్టాండర్డు, కన్‌జైన్‌మెంటు, సబ్ కాంట్రాక్టింగు, థర్డ్ పార్టీ అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాసెస్ చేస్తున్నావు అనేది డిఫరెన్షియేట్ చేస్తది. సో, నువ్వు ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తావో సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఈ స్క్రీన్‌లో ఉన్న అవసరమైన ఫీల్డ్స్ వరకు తీసుకొని మిగతా అనవసరం ఫీల్డ్స్ అన్నీ కూడా హైడ్ చేస్తది. దీనికి అవసరం లేదనుకున్నప్పుడు. సో, నేను ఎంటర్ చేస్తున్నాను చూసావా? కే ఎంటర్ చేశాను. ఐటెమ్ కేటగరీ, మెటీరియల్ నంబర్ ఎంటర్ చేశాను. పీఓ క్వాంటిటీ ఎంటర్ చేశాను. ఓకే. దెన్ ప్లాంట్ ఎంటర్ చేశాను. ఓకే. నౌ
సిస్టమ్ చూసావా? సిస్టమ్ ఇక్కడ ఏం చేసింది, నెట్ ప్రైజ్ కండిషన్ ట్యాబ్ అనేది పీకేసింది. ఇన్వాయిస్ ట్యాబ్ కండిషన్ ట్యాబ్ పీకేసింది. ఎందుకు? బికాజ్ నువ్వు ఈ పీఓ క్రియేట్ చేసేది నువ్వు రిసిప్ట్ చేసుకున్న తర్వాత నువ్వు ఇన్వాయిస్ క్లియర్ చేయట్లేదు. అంటే నీ స్టాక్ ఓనర్షిప్ చేంజ్ చేయడానికి నువ్వు చేయట్లేదు. నీ స్టాక్ రిక్వెస్ట్ చేసి ఆ స్టాక్‌ని నీ లొకేషన్‌లో పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నావు. ఇంత స్టాక్ కావాలని చెప్పి. ఓకేనా? సో, అందుకని ఇక్కడేంటంటే ఈ నెట్ ప్రైజ్, కండిషన్ ట్యాబ్, ఇన్వాయిస్ ట్యాబ్ అనేది ఉండవు పీఓలో. సో, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వెషను అడుగుతారు. సో, వడ్జామెంట్ పీఓ క్రియేట్ చేసినప్పుడు ద ప్రైజ్ ఎక్కడి నుంచి పిక్ చేస్తది అని చెప్పి అడుగుతది. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో, ఇప్పుడు నేను చూసా ఈ కన్జ్యూమర్ పీఓ సరే ఇప్పుడు నువ్వు అడిగావు. సార్ బానే ఉంది. ఇప్పుడంతా బానే ఉంది. నాకు కన్జ్యూమర్ పీఓ క్రియేట్ చేసినాము. ప్రైజెస్ లేదు. ఓకే. నేను గూడ్స్ రిసీవ్ చేస్తా. కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ అయినా పేమెంట్ చేయాలి గదా! నేను ఎప్పుడైతే వాడుకుంటున్నానో స్టాకు, ఒక గూడ్స్ ఇష్యూ చేసి కన్జంప్షన్ చేసినప్పుడు నాకు స్టాక్‌కి నేను వాడుకుంటున్నప్పుడు దానికి పేమెంట్ చేయాలి గదా! అప్పుడైనా ఆటోమేటిక్ కన్జ్యూమర్ సెటిల్‌మెంట్ చేయాలి గదా! ఇన్వాయిస్ పేమెంట్ చేయాలి గదా! పేమెంట్ ప్రాసెస్. అప్పుడు సిస్టము ఏ ప్రైస్ తీసుకుంటది? ఎందుకంటే ఈ వెండర్ నాకు వేరే వెండరు. ఈ ప్రైస్ నేను ఇప్పటిదాకా మెయింటైన్ చేయలేదు. ఎట్లా చేస్తది? అంటే దానికి మనం ఏంటంటే ఇన్ఫో రికార్డ్ ప్రైస్‌ని మెయింటైన్ చేయాలి. ఇన్ఫో రికార్డ్‌లో ఓకే. మనం ఈ వెండర్‌కి, ఈ మెటీరియల్‌కి, ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్‌కి, ఈ ప్లాంట్‌కి మనం ప్లాంట్‌కి కాంబినేషన్స్‌లో మనం ప్రైస్ మెయింటైన్ చేయాలి. ఈ ప్రైస్ మెయింటైన్ చేస్తే అప్పుడు సిస్టము ఆ ప్రైస్‌ని కన్సిడర్ చేస్తది. అగైన్ ఇక్కడ ఇంకో క్వెషన్ ఏంటంటే, సార్ ఇదేంటి సార్ మనం ఈ కాంబినేషన్ చెప్పారు. నా వెండర్ ఏంటంటే ఆహ్ నార్మల్‌గా రెగ్యులర్‌గా ఇమ్మీడియేట్‌లీ పేమెంట్ చేసినప్పుడు ఒక ప్రైస్ ఇస్తున్నారు. కన్‌జ్యూమెంట్ అన్నప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. బికాజ్ అది స్టాక్ ఎక్కువ రోజులు ఉంటది. మీ దగ్గర ఆహ్, మీరు లేట్‌గా పే చేస్తారని చెప్పి కొంచెం ఎక్కువ అమౌంట్ చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు నాకు నార్మల్ ఇన్ఫో రికార్డ్‌కిని ఈ కన్‌జ్యూమెంట్ ఇన్ఫో రికార్డ్‌కి తేడా ఎలా చూపిస్తావు? అంటే ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ ఏంటంటే ఇన్ఫో కేటగరీ ఉంటది. ఇన్ఫో కేటగరీ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఈ ఇన్ఫో కేటగరీ మనం కన్‌జ్యూమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, అప్పుడు మనం కన్జ్యూమర్ సెలెక్ట్ చేసుకుంటే, ఈ కాంబినేషన్స్‌లో మనం ఇన్ఫో రికార్డ్‌ని మెయింటైన్ చేస్తే సిస్టము ఆ ప్రైజ్ మనం సెటిల్‌మెంట్ చేసినప్పుడు ఆ పేమెంట్ అది తీసుకుంటది. ఓకేనా? ఓకే సార్. సో, దానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేయాలి. ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేయడానికి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? క్రియేట్ ఇన్ఫో రికార్డ్‌కి ME11 అని వాడతారు. ME11 ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తాం మనం ఇన్ఫో రికార్డ్ అంటే ఏంటి? ఇన్ఫో రికార్డ్ అంటే ఏంటి? మన దగ్గర మనకి ఒక మెటీరియల్ మల్టిపుల్ సప్లయర్స్ పంపించినప్పుడు, మల్టిపుల్ సప్లయర్స్‌కి మల్టిపుల్ ప్రైజెస్ ఉంటాయి. డిఫరెంట్ ప్రైజెస్. ఆ కండిషన్స్ మనకు ఎట్లా తెలుస్తాయి మరి? తెలీదు కదా! సో, ఈ ఇన్ఫో రికార్డ్ ఏంటంటే మెటీరియల్, వెండర్ ఈ కాంబినేషన్స్‌లో ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్‌లో ఏమేమి కండిషన్స్ ఉన్నాయి అంటే ఎలా ఈ మెటీరియల్ ఈ వెండర్ నుంచి ఎట్లా వస్తది మనకి? ఎంత ప్రైస్‌తో వస్తది? ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి? ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పర్టిక్యులర్ 2 కాంబినేషన్స్. ఇప్పటిదాకా మనం ఏం చేసాము? మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసాము. వెండర్ మాస్టర్ క్రియేట్ చేసాము. మెటీరియల్ మాస్టర్ సెపరేట్‌గా మెయింటైన్ చేసాము. బికాజ్ అది ఐడెంటిటీ. ఆ మెటీరియల్ వరకు ఐడెంటిటీ. ఈ వెండర్ సెపరేట్‌గా మెయింటైన్ చేస్తాం. అది ఓన్లీ ఫర్ వెండర్ ఐడెంటిటీ. బట్ ఈ 2 కాంబినేషన్స్‌లో నేను ఇప్పటిదాకా రికార్డ్ మెయింటైన్ చేయలా. ఆ రికార్డ్ మనం ఎక్కడ మెయింటైన్ చేస్తాం అంటే ఇన్ఫో రికార్డ్‌లో మెయింటైన్ చేస్తాం. ఓకేనా? క్లియరా? ఓకే సార్. క్లియర్ సార్. సో, దానికి ఫస్ట్ ఏం చేయాలి నువ్వు? ఇదే మెటీరియల్‌కి, మెటీరియల్‌కి, ఈ వెండర్‌కి, పర్చేసింగ్ ఆర్గనైజేషన్‌కి, ప్లాంట్ కాంబినేషన్స్‌లో నువ్వు ఇన్ఫో రికార్డ్ మెయింటైన్ చేయాలి. సో, ME/O ME11కెళ్తాం. ME11కెళ్తాం అన్నమాట. ఎళ్లి ఇక్కడేం చేస్తాను వెండరు మెటీరియల్ ఏ మెటీరియల్ అయితే ఉందో ఆ మెటీరియలు ఓకే. ఏ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అయితే ఉందో ఆ పర్చేసింగ్ ఆర్గనైజేషను, ఏ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్. ఏదైతే మనం ప్లాంట్ ఎంటర్ చేస్తామో ఆ ప్లాంట్. సో, ఈ కాంబినేషన్స్‌లో ఓకే. మనం ఇన్ఫో రికార్డ్ మెయింటైన్ చేస్తాం. మళ్ళీ నేను ఇక్కడ చెప్పాను నీకు. ఈ కన్వైన్మెంట్ కంటే మళ్ళీ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఇన్ఫో కేటగరీ కన్వైన్మెంట్. సో, ఇన్ఫో కేటగరీ కన్వైన్మెంట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ కాకుండా ఇన్ఫో కేటగరీ చేయాలి. సో, ఇది ఇంటర్వ్యూస్‌లో కూడా అడుగుతారు. మీరు ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫో కేటగరీ సెలెక్ట్ చేస్తారో లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫో రికార్డ్ మీరు క్రియేట్ చేస్తారంటే మస్ట్ బి ఎ సెలెక్ట్ థిస్ వన్. ఓకేనా? క్లియరా? క్లియర్ సార్. ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ చేసినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఓకే. సిస్టమ్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? ఓకే. ఇక్కడ చూసావా? ఇక్కడ సెలెక్ట్ చేసి చెప్పింది కన్వైన్మెంట్. నువ్వు ఈ కన్వైన్మెంట్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేస్తున్నావు.
ఓకే. ప్లాన్ డెలివరీ టైమ్ ఎంత టైం పట్టుద్ది జనరల్‌గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి? జనరల్‌గా ఎంత ఆర్డర్ చేస్తావు? మినిమమ్ ఎంత ఆర్డర్ చేస్తావు? ఓకే. టాలరెన్స్ ఎక్స్‌ట్రా క్వాంటిటీ వచ్చిందనుకో రిసీవ్ చేసుకుంటావా? చేసుకోవా? నీ ఆర్డర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ టాలరెన్స్ వచ్చిందనుకో తీసుకుంటావా? తీసుకోవా? అక్నాలెడ్జ్‌మెంట్ కావాలా? వద్దా? టాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? లేదా? మినిమమ్ క్వాంటిటీ ఓకే. సో, ఇక్కడ మనకి పర్చే ఆర్డర్స్‌లో మనం ఏ ఇన్వాయిస్ ట్యాబ్, కండిషన్ ట్యాబ్స్ ఏం మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ సెటిల్మెంట్ ఆటోమేటిక్ సెటిల్మెంట్ అవుతుంది కాబట్టి, నువ్వు మాన్యుయల్‌గా ఇన్వాయిస్ క్రియేట్ చేయట్లేదు కాబట్టి, నువ్వు తర్వాత ఏ టాక్స్ ఇన్ఫర్మేషను, ఏ ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కుదరదు. సో, నువ్వు ఇక్కడే ఇచ్చుకోవాలి ఇన్ఫో రికార్డ్‌లో. సో, దానికి ఇక్కడ యూ మస్ట్ బి ఎంటర్ ద టాక్స్ కోడ్. ఓకే. టాక్స్ కోడ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి నువ్వు ఇక్కడ. ఓకేనా? సో, నేను ఏదో ఒకటి ఇన్పుట్ టాక్స్ కోడ్ 10%, 20% ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. దాంతో పాటు ప్రైజ్ సపోజ్ నేను 100 అనుకున్నామనుకో 1000, 10,000, 20,000 అనుకున్నామనుకో బాక్సు. ఆ బాక్స్ కాస్ట్ ఇవ్వాలి. ఓకే. దానికి కాకుండా ఇంకేమైనా ఎక్స్‌ట్రాగా ఏమైనా కండిషన్స్ ఉంటే ఆ కండిషన్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా? కండిషన్స్ ట్యాబ్‌లోకెళ్ళి కండిషన్స్ ఎంటర్ చేసుకోవచ్చు. పర్చేజ్ ఆర్గనైజేషన్ డేటాలోకెళ్ళి పర్చేసింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంటే మాక్సిమమ్ ఇప్పుడు మినిమమ్ ఇంత ఒక ట స్టాండర్డ్ క్వాంటిటీ తీసుకుంటున్నాడనుకో ఓకే. మాక్సిమం ఎంత ఆర్డర్ చేయగలం అతనికి. ఓకే. జనరల్‌గా ఎంత ఆర్డర్ చేయగలము అనేది ఇది. ఓకేనా? సో, అట్లాగా ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేసి ఓకే. టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ గాని, ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. సేవ్ చేసినప్పుడు ఏమవుద్ది సిస్టము, ఈ సిస్టము చేసినప్పుడు ఏమవుద్దంటే సిస్టము ఇన్ఫో కేటగరీతో ఈ కన్జ్యూమర్ ఇన్ఫో కేటగరీతో సిస్టమ్ ఇన్ఫో రికార్డ్‌ని క్రియేట్ చేసి విత్ ప్రైజ్, టాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ చేస్తదనమాట. ఓకే. సో, నాకు కావాల్సిన సెటిల్మెంట్ చేయాల్సినప్పుడు నాకు సిస్టమ్‌కి ప్రపోజ్ చేస్తున్నాను. నువ్వు ఇన్ఫో రికార్డ్‌లోకెళ్ళి ఈ కాంబినేషన్స్‌లో ఉన్నప్పుడు ప్రైస్ ఎంత మెయింటైన్ చేసాము, టాక్స్ ఇన్ఫర్మేషన్ ఏం మెయింటైన్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చుకొని అప్పుడు సెటిల్మెంట్ చెయ్యి అని చెప్తున్నా సిస్టమ్‌కి. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో, ఇన్ఫో రికార్డ్ క్రియేట్ అయిపోయింది కదా! నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేను పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు యూ కెన్ సీ దట్ ఓకే. ప్లాంట్, క్వాంటిటీ, మెటీరియల్ ఇయన్నీ కూడా చూసుకోవచ్చు. చెక్ కూడా కొట్టుకోవచ్చు. తర్వాత మెసేజెస్ కావాలంటే మెసేజ్ ట్రిగ్గర్ చేసుకోవచ్చు. నువ్వు కావాలంటే కన్జ్యూమర్‌కి సెపరేట్‌గా ఉంటది. కన్జ్యూమర్‌కి సెపరేట్ ప్రింట్ ఔట్ కావాలంటే ప్రింట్ ఔట్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, నేనేం చేస్తున్నాను పీఓ క్రియేట్ చేస్తున్నాను. సేవ్ చేస్తున్నా పీఓ. ఓకే. సో, పీఓ సేవ్ చేసాను. పీఓ వచ్చి ఈ నంబర్ అన్నమాట. సో, 45000000222540 ఓకే. ఈ పీఓ నంబర్ అన్నమాట. ఓకే. ఈ పీఓ నంబర్ వచ్చిందా లేదా అప్పుడు? ఈ పీఓ నంబర్ ఏంటి? వెండర్‌కి నేను ఆర్డర్ చేస్తున్నాను. ఇంత క్వాంటిటీ పంపించండి 10,000 బాక్సెస్ పంపించండి అని చెప్పి ఆర్డర్ ఇస్తున్నాను. ఓకే. సో, లెట్స్ అస్యూమ్ దట్ వెండర్‌కి ప్రింట్ ఈ మెసేజ్ ఎళ్ళింది. వాడు నాకు కన్ఫర్మేషన్ పంపించాడు. లెట్స్ అస్యూమ్ దట్ ఓకే. ఇప్పుడు నువ్వు కన్ఫర్మేషన్స్ చేసుకుంటే కన్ఫర్మేషన్స్ చేసుకోవచ్చు. దెన్ నేను గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నా. స్టాక్‌ని రిసీవ్ చేసుకుంటున్నా ఎంఐజీఓ. అంటే నెక్స్ట్ స్టెప్. నా సెకండ్ స్టెప్ ఏంటి ఎంఐజీఓ. సో, దేనికంటే ముందు నేనేం చేశాను ఇన్ఫో రికార్డ్‌ని క్రియేట్ చేశా. అంటే మాస్టర్ డేటా క్రియేట్ చేశా. ఒక మాస్టర్ డేటాని క్రియేట్ చేశా. ఓకే. మాస్టర్ డేటా ఏంటి? పర్చేస్ ఇన్ఫో రికార్డ్. ఓకే. పర్చేస్ ఇన్ఫో రికార్డ్ ME11లో క్రియేట్ చేశాను. ఓకేనా? సో, ఓకే. ఇప్పుడు గూడ్స్ రిసిప్ట్ చేస్తున్నాను. గూడ్స్ రిసిప్ట్ పర్చేజ్ ఆర్డర్ దెన్ పీఓ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. 10 101 ట్రై చేద్దాం. నేను రాలేదు కదా! లెట్స్ సీ వస్తుందో రావట్లేదో. లేదంటే 103 కూడా యూజ్ చేసుకుందాం. ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, దెన్ ఇక్కడ చూసావా నాకు నిన్న నార్మల్ పీఓతో చేసినప్పుడు అంటే స్టాండర్డ్ పీఓతో చేసినప్పుడు నాకు జీఆర్ చేసినప్పుడు నాకిక్కడ ఏం రాలేదు. బ్లాంక్ వచ్చింది. ఓకే. దట్ మీన్స్ అప్పుడు అది స్టాండర్డ్ నార్మల్. కానీ ఇక్కడ ఏంటంటే మనకి కన్జ్యూమర్ స్టాక్ వస్తుంది. అంటే కన్జ్యూమర్ స్టాక్ నా ఓన్ స్టాక్ కాదు కన్జ్యూమర్ స్టాక్. ఓనర్ కన్జ్యూమర్ స్టాక్ అన్నమాట. సో, అది ఐడెంటిఫై చేయడానికి సిస్టమ్ ఏం చేస్తుంది 101 కే అనే మూవ్‌మెంట్ టైప్‌తో పోస్ట్ చేస్తుంది. ఓకే. సార్ సో, ఈ మూవ్‌మెంట్ అక్కడ టైప్ నుంచి మనం సార్ చెప్తాం. చెప్పు. అక్కడ లెటర్ డబ్ల్యూ కూడా కన్జ్యూమెన్స్ ఉంది కదా సార్. అన్నీ ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క దానికి. ఇది కస్టమర్. CUST అని ఉంది. సేల్స్ ఆర్డర్స్ టైప్. సేల్స్ ఇది ఆర్డర్‌కి. కస్టమర్ కన్జ్యూమెంట్ అది. ఇది వెండర్ కన్జ్యూమెంట్. ఓకే సార్. ఓకేనా? కస్టమర్ అంటే కన్జ్యూమెంట్ అంటే వాళ్ళకి కన్జ్యూమెంట్ ఫిల్‌అప్, కన్జ్యూమెంట్
అది వేరే ఉంటుంది. వాళ్ళకి వేరే ప్రాసెస్. అంటే ఏంటంటే మన దగ్గర నుంచి కస్టమర్ తీసుకుంటాడు. తీసుకుని తర్వాత పేమెంట్ చేస్తాడు. ఓకేనా? మనం ఓకే సార్. ఇక్కడ మనం వెండర్ నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ చేయమాట. ఓకేనా? సో, మిగతాయి కూడా అన్ని డీటెయిల్స్ ఎక్కడ స్టాక్ కీప్ చేయాలనుకుంటున్నాం, ఏంటి స్టాక్ అని పెట్టుకొని, ఆ స్టాక్ దగ్గర ఐటెమ్ ఓకే చెప్పి చెక్ కొట్టి ఓకే. సో, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ నాట్ ఫౌండా? పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఏం మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా పర్చేసింగ్ ఆర్గనైజేషన్‌తో. ఇన్ఫో రికార్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్‌తో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. ఈ పర్చ్ చూడు. ఇన్ఫో రికార్డ్ అయితే ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. డిస్ప్లే పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేసాము. వాలిడిటీ పీరియడ్ ఓకే. ఇవాళ క్రియేట్ చేసాం కదా! మనకి వాలిడిటీ ఇవాళ నుంచి వచ్చినట్లుంది. సో, జెర్సీ ME12లోకెళ్ళి మనం ఏమైనా చేంజ్ చేయొచ్చేమో చూద్దాం ఒకసారి. సార్ ME11 అని చెప్పాను. హ్మ్. ఇన్ఫో రికార్డ్ 7 ME11. ఇది 7 నుంచి యాక్టివేట్ అవుతుంది. అర్థం కాలే. సారీ. ME12 అంటే చేంజ్. క్రియేట్ ఓకే చేసాం కదా సార్. ఆల్రెడీ. ఎస్ సార్. ఓకే. క్రియేట్ చేంజ్ డిఫరెన్స్ ఉంది కదా! ఓకే. సో, నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ చేస్తున్నాను. ఇంకా రావట్లేదు. ఎందుకని? ఓకే. స్టాండర్డ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ 1000 కదా మనం మెయింటైన్ చేసింది స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్. ఇంటర్బేస్ స్ట్రక్చర్‌లోకి వెళ్తే ఇంటర్బేస్ స్ట్రక్చర్‌లో అసైన్‌మెంట్స్‌లో మెటీరియల్ మేనేజ్మెంట్‌లో స్టాండర్డ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ప్లాంట్‌కి ఏమి అసైన్ చేసింది? 1000 ప్లాంట్ అనుకో 1000 ప్లాంట్‌కి ఏం లేదు. ఓకే. సో, లెట్స్ సీ. 1000 పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అసైన్ చేస్తున్నాను. MIGO/MIGOలోకి వెళ్దాం. ఓకే. నౌ ఓకేనా? సో, స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అసైన్ చేయలేదు. ఈ ఏంటంటే స్పెషల్ ప్రొక్యూర్‌మెంట్ ప్రాసెస్ అన్నీ కూడా కొంచెం స్పెషల్ కేసెస్ కదా! సో, స్టాండర్డ్ ఒక నా దగ్గర 4, 5 పర్చేజ్ ఆర్గనైజేషన్‌లు ఉంటే ఒకటి స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ కింద డిఫైన్ చేయాలి. అంటే ఒక పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఉన్నా కూడా మనం సిస్టమ్‌కి ఏం చెప్పాలంటే ఇది నాకు స్టాండర్డ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అంటే పెద్ద పెద్ద అగ్రీమెంట్స్, అవుట్‌లైన్ అగ్రీమెంట్స్, కాంట్రాక్ట్స్ ఇలా స్పెషల్ ప్రొక్యూర్‌మెంట్ చేసినప్పుడు ఈ స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషనే కన్సిడర్ చేయండి అని చెప్పి సిస్టమ్ ప్రపోజ్ చేస్తదనమాట. సో, దానికోసం అని చెప్పి స్టాండర్డ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డిఫైన్ చేసుకుంటాం. ఉన్న పర్చేజ్ ఆర్గనైజేషన్‌కి స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్‌ని అసైన్ చేస్తాం. ఓకే. అది మన ఆర్గనైజ్ స్ట్రక్చర్ డిఫైన్ చేసినప్పుడు చెప్తాము. ఓకే. ఇప్పుడైతే ఓకే కదా! పోస్ట్ అవుతుంది. లెట్స్ సీ. ఇది మనకేదో 101 ప్రాబ్లమ్ ఉంది. లెట్స్ సీ. 103 పోస్ట్ చేద్దాం. 103 పోస్ట్ చేస్తున్నాను. 103 పోస్ట్ చేసి తర్వాత 105 చేస్తాను. 102, 101 మనం అక్కడ అందులో ట్రై చేద్దాం. 103K కూడా ట్రై చేద్దాం. ఓకే. సో, నౌ లెట్స్ ట్రై. స్టాక్ పోస్ట్ అయింది. ఇలా వచ్చినప్పుడు స్టాకు మనకి మన స్టాక్‌లో చూడాలనుకో, మన స్టోర్ లొకేషన్‌లో స్టాక్ ఎక్కడుందో చూడాలనుకో, ఓకే. మన అన్‌రిస్ట్రిక్టెడ్‌లో స్టాక్ ఉండదు. ఇక్కడ స్టాక్ ఉండదు. ఈ స్టాక్ వచ్చి జిఆర్ బ్లాక్ స్టాక్‌లో ఉంటది. అంటే ఇంకా రిసీవ్ చేసుకోలేదు. జిఆర్
స్టేజింగ్ ఏరియాలో ఉందన్నమాట స్టాక్. మధ్యలో ఉంది. ఇంకా రాలేదు. ఓకేనా? అది ఇంకా వెరిఫికేషన్ అంట ఆ ప్రాసెస్‌లో ఉందని అర్థం. సో, దాన్ని జిఆర్ బ్లాక్ స్టాక్ నుంచి మనం చేసినప్పుడు మన స్టాక్‌లోకి యాడ్ అవుద్ది స్టాక్ అంతా. ఓకేనా? సో, ఇప్పుడు చూడు ఇంకా ఇప్పుడు స్టోర్ లొకేషన్ ఎంటర్ చేస్తున్నాను. స్టోర్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకో క్వెషన్ అడగొచ్చు నువ్వు. సార్ నాకు నా దగ్గర నా ఓన్ స్టాక్ ఉంది కదా! నాకు కన్జ్యూమర్ స్టాక్ వస్తుంది. ఇప్పుడు రేపొద్దున నేను నా స్టాక్ అనుకుని కన్జ్యూమర్ స్టాక్ అమ్మేస్తే ఎట్లాగా? నేను ఎట్లా పేమెంట్ ప్రాసెస్ సిస్టమ్‌కి ఎట్లా అర్థం చేసుకుంటది? అవును కదా! మామూలుగా నార్మల్ స్టాండర్డ్ పివోట్ అని నేను జీఆర్ఎస్ చేసినప్పుడు నాకు వచ్చిన ఓన్ స్టాక్ నా లొకేషన్‌లో చూపిస్తది. అట్లాగే ఇలా కన్జ్యూమర్ స్టాక్ వచ్చింది కూడా నాకు ఓన్ స్టాక్‌లో చూపిస్తది. కానీ ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి? దానికే ఈ సిస్టమ్ ఏం చేస్తదంటే, ఈ ఈ స్టాక్ టైప్ ఏదైతే ఈ స్పెషల్ స్టాక్ ఉందో దానికి సిస్టము చూపిస్తదనమాట. స్టాక్ సెపరేట్‌గా చూపిస్తది. సో, ఇప్పుడు నేను డిస్‌ప్లేకెళ్తున్నాను. డిస్‌ప్లేకెళ్ళి చూపిస్తే నాకు ఈ డాక్యుమెంట్ పోస్ట్ అయింది కదా! ఇక్కడ నేను స్టాక్ చూస్తున్నాము. స్టాక్ ఓవర్‌వ్యూ. స్టాక్ ఓవర్‌వ్యూ చూస్తే ఈ స్టాక్ ఓవర్‌వ్యూలో నాకొచ్చిన స్టాక్ సెపరేట్‌గా చూపిస్తుంది చూడు. ఈ కన్జ్యూమర్ స్టాక్ అని చూపిస్తుంది. నా స్టోరేజ్ లొకేషన్‌లోనే ఉంది. బట్ ఇది సెపరేట్‌గా వెండర్ కన్జ్యూమర్ స్టాక్‌లో చూపిస్తుంది. ఓకేనా? క్లియరా? ఓకే సార్. యెస్ సార్. ఓకేనా? సో, ఇది వెండర్ కన్జ్యూమర్ స్టాక్. సో, దేన్ని డైరెక్ట్‌గా చూడాలి అంటే ఈ స్టాక్ ఓవర్‌వ్యూ డైరెక్ట్‌గా చూడాలంటే నువ్వు ఎంఎంబీఈలోకెళ్ళొచ్చు. ఎంఎంబీఈ ట్రాన్సాక్షన్ కోడ్ స్టాక్ ఓవర్‌వ్యూ. ఇక్కడికెళ్ళి డైరెక్ట్‌గా ఎంటర్ చేస్తే నీకు ఇదే చూపిస్తది. ఓకేనా? ఏంది టీ కోడ్ ఏంటి? ఎంఎంబీఈ స్టాక్ ఓవర్‌వ్యూ. ఎంఎంబీఈ స్టాక్ ఓవర్‌వ్యూ. అలాగే నాకు డాక్యుమెంట్స్ పోస్ట్ చేశా కదా! మెటీరియల్ డాక్యుమెంట్, జీఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేశా కదా! ఆ జీఆర్ డాక్యుమెంట్, స్టాక్ డాక్యుమెంట్స్ చూడాలనుకో, స్టాక్ మూవ్‌మెంట్ డాక్యుమెంట్స్ చూడాలనుకో, ఓకే. దానికి టీ కోడ్ ఏంటంటే ఎంబీ51 అన్నమాట. ఎంబీ51 టీ కోడ్ అన్నమాట. సో, ఎంబీ51లోకెళ్ళామనుకో /1 ఎంబీ51లోకి ఇక్కడేంటంటే మన మెటీరియల్, ప్లాంటు, ఆ వెండరు కావాలంటే వెండరు, ఓకే. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఎప్పుడు పోస్టింగ్స్ అయినయి ఏంటని చూసుకుంటే ఇక్కడ మనకి చూపిస్తదన్నమాట. ఓకే. 103 5K, 102 5K అలా చేసాము. సో, మనం దాన్ని చేసాం కదా! డాక్యుమెంట్ పోస్ట్ చేసాం కదా! ఓకే. ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తారన్నమాట ఇక్కడ. క్లియరా? యెస్ సార్. ఓకే. నాకు ఇప్పుడు స్టాక్ ఉంది కదా! నా దగ్గర. నా దగ్గర స్టాక్ ఉంది ఇప్పుడు. కరెక్ట్ అయితే నా దగ్గర స్టాక్ ఉంది. ఎంతుంది? ఎంఎంబీలోకెళ్తే నా స్టాక్ చూపించింది. ఎంత చూపించింది? ఓకే. పలానా ఇంత స్టాక్ అని చూపించింది. ఓకే. ఇంత వెండర్ కన్జ్యూమర్ స్టాక్ ఉందని చూపించింది. అవునా? ఈ వెండర్ కన్జ్యూమర్ స్టాక్ చూపించింది. ఓకే. దెన్ సిస్టానికి ఇప్పుడు నేనేం చేయాలి? ఈ స్టెప్స్ అయిపోయినాయి ఇక్కడ. దీంట్లో ఇక్కడ స్టెప్స్ అయిపోయినాయి. ఈ 3 స్టెప్స్ కదా! ఎందుకంటే నో ఇన్వాయిస్ కాబట్టి ఇక్కడ తీసేయొచ్చు ఇది. తీసేస్తే గూడ్స్ రిసిప్ట్ అయిపోయింది. పర్చేజ్ ఆర్డర్ అయిపోయింది. ఇన్ఫో రికార్డ్ కూడా అయిపోయింది. అవునా? నౌ గూడ్స్ ఇష్యూ చేయాలి. సో లెట్స్ అస్యూమ్ థట్ గూడ్స్ ఇష్యూ నాకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కో లేకపోతే అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌కో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత అడిగారు? ఒక 1000 పీసెస్ అడిగారు అనుకుందాం. ఓకే. నేనేం చేస్తున్నాను? గూడ్స్ ఇష్యూ కాస్ట్ సెంటర్. గూడ్స్ ఇష్యూ కాస్ట్ సెంటర్ అన్నమాట. కాస్ట్ సెంటర్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్. కాస్ట్ సెంటర్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ అన్నమాట. సో దానికి మనం ముందు టైప్ ఏం వాడతాం అంటే 201K వాడాలి. ఎందుకంటే కన్జ్యూమర్ స్టాక్ కాబట్టి నార్మల్‌గా అయితే 201 వాడతాం. ఇక్కడ 201K వాడాలి. ఓకే. సో ఈ బై హార్ట్ చేయాలి. ఈ నంబర్స్ ఏదైతే ఉందో బై హార్ట్ చేయాలి. ఓకే. సో ఇది ప్రాక్టీస్ చేసే కొద్దీ నీకు అలవాటవుద్ది. ఓకే. ఓకే సో సార్. ఇప్పుడు ఎంఐ జియోలోకెళ్తున్నాను. సో ఎంఐ జియోలోకెళ్ళి నేనేం చేస్తాను? గూడ్స్ ఇష్యూ చేయాలనుకుంటున్నా. గూడ్స్ ఇష్యూ చేయాలంటే ఐ విల్ బి సెలెక్టింగ్ దట్ గూడ్స్ ఇష్యూ. ఇక్కడ నేను గూడ్స్ ఇష్యూ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. సో గూడ్స్ ఇష్యూ సెలెక్ట్ చేసుకొని నాకు ఇక్కడ అడ్రస్ పెట్టుకుంటా. ఎందుకంటే కాస్ట్ సెంటర్ కాబట్టి నాకు ఏదో రిఫరెన్స్ డాక్యుమెంట్ లేదు కాబట్టి అడ్రస్ పెట్టుకుంటా. పెట్టుకొని 201K చేస్తున్నాను. 201K చేస్తున్నా. ఓకే. నౌ నా దగ్గర మెటీరియల్ ఏంటి? ఏ మెటీరియల్ ఇది? ఓకే. ఈ మెటీరియల్ కదా! ఈ మెటీరియల్ నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. ఈ మెటీరియల్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్. దెన్ ఎంత క్వాంటిటీ కావాలి? ఎంత క్వాంటిటీ కావాలి? ఇప్పుడు ఔట్ ఆఫ్ దిస్ మన దగ్గర ఎంత ఓకే. స్టాక్ ఉంది? ఇంత స్టాక్ ఉంది. సో దీనిలో ఏం చేస్తున్నాను? 1000 పీసెస్ నేను ఈ ఈ డిపార్ట్మెంట్‌కి పంపించాలనుకున్నా. సో 1000 పీసెస్ ఎంటర్ చేస్తున్నా. ఓకే. దెన్ వేర్ ట్యాబ్‌లోకెళ్ళి ఏ ప్లాంట్‌లో ఉంది స్టాకు? ఏ స్టోర్ లొకేషన్‌లో ఉంది స్టాకు? ఓకే. దెన్ ఇక్కడ కన్జ్యూమెంట్ కాబట్టి కన్జ్యూమెంట్ కే ఇవ్వాలి. ఓకే.
కన్జ్యూమర్ కే ఇవ్వాలి. సో, ఈ కన్జ్యూమర్ కే ఇచ్చినప్పుడు ఇది వెండర్ కన్జ్యూమర్ స్టాక్ కదా! సో, వెండర్ ఏ వెండర్‌కి సంబంధించిన వాడు, ఏ వెండర్ స్టాక్ అని కూడా ఇవ్వాలి మనం. ఓకేనా? క్లియరా? యెస్ సార్. ఇయన్నీ డీటెయిల్స్ ఇచ్చుకొని మనం ఈ స్టాక్ మనం ఇష్యూ చేస్తున్నామన్నమాట. ఇష్యూ ఎవరికి చేస్తున్నాను? కాస్ట్ సెంటర్‌కి ఇష్యూ చేస్తున్నాం. మరి నేను కాస్ట్ సెంటర్ ఎంటర్ చేయాలి కదా! ఏ డిపార్ట్‌మెంట్ అనేది? ఆ డిపార్ట్‌మెంట్ నేమ్ ఇక్కడ ఉంటది. ఇక్కడ కాస్ట్ సెంటర్ నేమ్ ఇస్తాం అన్నమాట. ఓకే. సో, ఈ కాస్ట్ సెంటర్స్ జనరల్‌గా ఫినాన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే. సో, ఈ డిపెండ్స్ అన్నమాట. 1000 మన కంపెనీ కోడ్‌లో ఈ కాస్ట్ సెంటర్స్‌ని చూసుకొని జనరల్‌గా ఏ డిపార్ట్‌మెంటు అనేది చూసుకోవాలి. ఓకే. హెచ్ఆర్ డిపార్ట్‌మెంటా? ఫినాన్స్ డిపార్ట్‌మెంటా? లేకపోతే హ్యూమన్ సపోజ్ నేను హెచ్ఆర్ ఉన్నాం కదా! హెచ్ఆర్ ఎంటర్ చేసి చూద్దాం. ఓకే. హెచ్ఆర్ ఎంటర్ చేసి చూద్దాము. వస్తదో రాదో చూద్దాం. ఓకే. హ్యూమన్ రిసోర్స్. సో, ఇదేమవుద్దంటే ఈ కాస్ట్ సెంటర్‌కి ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు కాస్ట్ ఎలిమెంట్స్ అసైన్ చేసి ఉంటారు కాబట్టి, ఈ కాస్ట్ సెంటర్స్ ఎప్పుడైతే అసైన్ చేస్తామో ఆ పర్టిక్యులర్ జీఎల్ అకౌంట్‌కి ఈ వాల్యూ పోస్ట్ అవుద్ది. ఓకే. అకౌంటింగ్ వైపు. సో, పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్ నాట్ ఫౌండా? వై అగైన్? ఎందుకు వస్తుంది జస్ట్ నాట్ ఇందాక విల్ ట్రై ఇన్ ద ఎంఐ ఎంబీ 1 ఇయర్‌లో ట్రై చేద్దాం చూడు. అక్కడ కూడా వస్తుంది రావట్లేదు అసలు. ఓకే. సో, ఇప్పుడు 201 కే ఇస్తున్నాను. ఓకే. ప్లాంట్ స్టోర్ లొకేషన్ కూడా ఇస్తున్నాను. ఇచ్చి ఇక్కడ కాస్ట్ సెంటర్ 2200 ఇచ్చాను. 1000 వెండర్ ఇచ్చాను. ఓకే. మెటీరియల్ నంబర్ ఇచ్చాను. 1000 పీసెస్. ఓకే. వచ్చేసి ఎందుకు రావట్లేదు ఇది? మనం క్రియేట్ చేసిన దగ్గర ME11లో ఈ మెటీరియల్‌కి ఓకే. వెండర్ 6000 సారీ. రాంగ్ వెండర్ ఇస్తున్నాం గమనించి. ఓకే. సారీ. ఓకే. లెట్స్ డూ విత్ ఎంఐ జియో. ఓకే. ఓకే. సో, కోర్స్ ఇష్యూ 201 అండ్ మనం వెండర్ రాంగ్ ఇస్తున్నాం. ఓకే. దానికోసం ప్రాబ్లమ్ వచ్చింది. సో, అన్నీ చెక్ చేసుకుంటది. మొత్తం అన్నీ చెక్ చేసుకుంటది. ఓకే. సో, ఇక్కడేంటి వెండర్ అంటే మనకి 1000 ఇస్తున్నాం కదా! 1000 కాదు 6 కదా! 6 సిరీస్ యెస్ అంటే. సార్. సో, ఏ వెండర్ అది? 6 సిరీస్ వెండర్. ఓకే. సో, ఈ వెండర్ రాంగ్ ఇస్తున్నాము. దానివల్ల వస్తుంది. సో, ఇది ఇచ్చాము. దెన్ కాస్ట్ సెంటర్. ఓకే. చెక్. ఓకే. యూనిట్ ఆఫ్ మెజర్ PAC కెనాట్ బి యూజ్డ్ సిమిలర్ టు ఓకే. సో, మనం తీసేసి చేద్దాం. ఓకే. ఓకే. దెన్ పోస్ట్. ఓకే. సో, ఇది కూడా టర్మినేట్ అవుతుంది. ఎంబీ 1 ఇయర్‌లో ట్రై చేద్దాము. ఇదేంటో మరి ఏం కనెక్ట్ చేశారో తెలీదు. రావట్లేదు. వెండర్ ఎంత? 6000. ఇప్పుడొచ్చి ఇది యాక్టివేట్ చేశారు. సరిపోయింది. డబ్బు ఎందుకొస్తుంది చూడాలి. జియోలో ఇది జీటీఎస్ యాక్టివేట్ చేస్తే ఇంకా ఎర్రర్ వస్తది. వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ హోమ్ టైప్‌లో జీటీఎస్ యాక్టివేట్ చేశారు. సో, దాన్నైనా సార్ట్ ఔట్ చేయొచ్చు కానీ వాళ్ళకి జీటీఎస్ కన్సల్టెంట్ కావాలి. ఇక్కడైతే అమ్ముతారు. కరెంట్ అప్లికేషన్ డంప్ డిటెక్టెడ్ ఇలా డంప్ వచ్చినప్పుడు ఏంటంటే
ఈ బేసిస్ టీమ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఇది సేమ్ ఇష్యూ వస్తుంది. నో RFC డెస్టినేషన్ ఫౌండ్. ఓకే, సో టీఏ పెట్టాం కదా సార్, టీఏకి మార్చాం కదా. కాదు కాదు, దానికి కాదు, ఇది GTS యాక్టివేట్ చేశారు. దీన్ని GTS యాక్టివేట్ చేయడం వల్ల వచ్చింది. GTS యాక్టివేట్ చేశారు. అయినా ఇది ఉంది కదా, ఏది నో RFC డెస్టినేషన్ ఫౌండ్ ఫర్ ద GTS. ఓకే, ఇది GTS SAP GTS యాక్టివేట్ చేశారు, దానివల్ల వస్తుంది. దానికి మనం GTS కన్సల్టెంట్ వాళ్ళు డిఫైన్ చేయాలి ఈ ఈ థర్డ్ పార్టీ సిస్టమ్కి కనెక్ట్ చేయడానికి. ఓకే, SAP GTS అనే ఒక ఇది ఉంది కదా, GTS అనేది గ్లోబల్ ట్రేడ్ అనమాట. సో దానికి మనం అది ఇన్యాక్టివేట్ చేయొచ్చు, కానీ మళ్ళీ ప్రాసెస్ స్టెప్స్ తెలియాలి. ఓకే, ఐ విల్ ట్రై వన్ మోర్ వే. అయితే ఓకే, లేదంటే ఒకసారి ఈ లోపల నేను ఆ డంప్కి బేసిస్ వాళ్ళు ఉన్నారు కదా, ఆయన పేరేంటి, సిస్టమ్ ఇచ్చిన ఆయన అడుగు ఒకసారి. ఇది GTS యాక్టివేట్ అయింది, కాన్ఫిగరేషన్ చేయలేదని చెప్పి. ఎందుకంటే సార్ ఈ SAP GTS యాక్టివేట్ చేశారు. ఈ GTS యాక్టివేట్ చేయడం వల్ల అంటే మూమెంట్ టైప్ లెవెల్లో GTS యాక్టివేట్ చేశారు అనమాట. అంటే గూడ్స్ రిసిప్ట్ చేసినప్పుడు, ఓకే, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేసినప్పుడు, స్టాక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు GTS యాక్టివేట్ చేశారన్నమాట. ఈ GTS అనేది ఏంటంటే గ్లోబల్ ట్రేడ్ ఏంటంటే మనం GTS సిస్టంలోకి వెళ్ళి, అంటే ఇట్స్ లైక్ ఏ ఇది ఎట్లా అంటే మనకి చెప్పాలంటే ట్రేడింగ్ రిలేటెడ్. అది ఆఫ్ చేయించాలా సార్ టీటీఎస్? అది ఆఫ్ చేయించాలి. సో ఒకసారి చెక్ చేద్దాము. ఒకసారి మనం కాన్ఫిగరేషన్ ఎక్కడైనా డిలీట్ చేయొచ్చేమో చూద్దాము, అది ఇన్యాక్టివేట్ చేద్దాము. ఇది థర్డ్ పార్టీ కాబట్టి ఇంటిగ్రేషన్స్ లోకి వెళ్దాము. ఇంటిగ్రేషన్ విత్ థర్డ్ పార్టీ SAP అదర్ సిస్టమ్స్ లోకి వెళ్దాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనకి గవర్నెన్స్ సంబంధించిన ఏమైనా ఉంటే గవర్నెన్స్ చూద్దాం. గవర్నెన్స్ ఎక్కడ ఉంది? ఇంటిగ్రేషన్ విత్ ఫైనాన్స్ సార్, గవర్నమెంట్ ఫిజికల్ కంపెనీస్ ఎక్కడుంది? పైన ఫోన్ సార్. ఇదా ఏం అంటుంది? సార్ దాని కింద ఇక్కడ చేస్తారు, ఒక డాక్యుమెంట్ యాక్స్ లెవెల్లో యాక్టివేట్ చేస్తాము. గవర్నెన్స్ కింద పాయింట్ ఉంటుంది కదా సార్, దాన్ని గవర్నెన్స్ రిస్క్ అండ్ కాన్ఫరెన్స్. ఇది మెయిన్ వచ్చి లైసెన్స్ కోసం అన్నమాట. అంటే ఫ్రాడ్లు జరుగుతాయి కదా, అంటే వెండర్స్ కొంతమంది ఇల్లీగల్గా వెళ్తారు కదా. సో సార్ వాటి కోసం అని చెప్పి రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా అన్నమాట కష్టం. సో ఇల్లీగల్ అంటే ఏముంటాయి సార్? ఇప్పుడు
ఒక వెండర్ బ్లాక్ చేసాం అనుకో, సపోజ్ లెట్స్ ఒక వెండర్ ఏం చేస్తాడు, ఇల్లీగల్ గా ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నెన్స్ రిస్క్ కంప్లైంట్స్ అంటే ఇప్పుడు జనరల్ గా మన కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా చదువుతారు, బాగా వర్క్ చేస్తారు అని చెప్పి, బట్ స్టిల్ ఆడిటింగ్ అన్ని ఎందుకు చేస్తారు? సో అట్లా ఇక్కడ క్లీన్ చిట్ ఇవ్వడం అనమాట. మనం స్టాక్ పంపించినప్పుడు, వెండర్కి పంపించినప్పుడు క్లీన్ చిట్ ఇవ్వడం అనమాట ప్రాపర్గా. అది జిటిఎస్ అది సేల్స్ ఆర్డర్స్ బాగా యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ స్టాక్ రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా చేస్తారు ఒక్కోసారి. ఇక్కడే అక్కడ చేస్తారు. డాక్యుమెంట్ టైప్ లో అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ టైప్ లో రిస్ట్రిక్ట్ చేస్తారు. జిటిఎస్ సిస్టమ్ అంటే క్లీన్ చిట్ చేసామండి. జిటిఎస్ సిస్టమ్ లేదు మనకి. సో ఇది ఇన్యాక్టివేట్ చేయాలి. సరే రేపు చూద్దాం అయితే. ఇది టీ కోడ్ ఉంటుంది, ఆ టీ కోడ్లోకి వెళ్ళి డియాక్టివేట్ చేయాలి. ఓకే, టీ కోడ్లోకి వెళ్ళి డియాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా మెటీరియల్ డాక్యుమెంట్స్ కూడా డియాక్టివేట్ అవుతుంది అనమాట. అప్పుడు నెక్స్ట్ టైం చేసినప్పుడు మనకి అది అడగదు, ఏం చేయాలి అనేది అడగదు. ఇక్కడ ఉంటుంది సెట్టింగ్స్లో, డిఫైన్ కంట్రోల్స్లోనే అక్కడ ఉంటుంది. ఈ లోపల క్లియర్ చేస్తాను ఇవాళ. 5 అయింది కదా, ఫుల్ ట్రై. ఓకేనా? లేకపోతే ఈ ఆర్ఎఫ్సి కనెక్షన్స్ అన్ని కూడా పెట్టాలి. లేకపోతే అతన్ని అడుగు, నీకు సర్వర్ ఇచ్చినట్టునే అడుగు.